ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో మరొకసారి మీ మధ్యలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని అందించేటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రభువుకి నేను స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నారండి. దయచేసి గమనించండి. మీరు వినండి, దేవుని వాక్యాన్ని అనేకులకు తెలియపరచండి. తప్పనిసరిగా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు ఏమైనా వ్యక్తిగత అవసరతలు ఉంటే దయచేసి మాకు ఫోన్ చేయండి. మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఆదికాండం 37వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి కుట్టించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించండి. యోసేపు విషయంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు చిన్నవాడు. యోసేపు యొక్క తల్లిదండ్రులు ఎక్కువగా అతన్ని ప్రేమించేవారు. ప్రేమించడానికి గల కారణం ఏంటంటే యోసేపు యొక్క ప్రవర్తన మంచిగా ఉండేది. యోసేపు యొక్క నడవడిక మంచిగా ఉండేది. యోసేపు యొక్క పరిస్థితి అంతా దేవునికి ఇష్టమైంది. కాబట్టి తల్లిదండ్రులు ఎక్కువగా యోసేపును ప్రేమించినట్లు దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు నీవెవరైనా కానీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించాలి అన్నా, దేవుడు కూడా నిన్ను ప్రేమించాలి అన్నా, సమాజం నిన్ను గౌరవించాలి అన్నా, నీ వ్యక్తిగత పరిస్థితి అంతా బాగుండాలి. దేవుని బిడ్డలారా, జీవితంలో నీవేది సాధించాలన్నా యథార్థముగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. నీతిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి ఇష్టమైన రీతిలో జీవించడానికి ప్రయత్నం చేయాలి. యోసేపుకి ఇంకా సహోదరులు ఇంకా ఉన్నప్పటికీ వారి యొక్క ప్రవర్తన జీవితంలో, వారి యొక్క వ్యక్తిగత జీవితంలో, వారి యొక్క క్రియల్లో ఎంత మాత్రం కూడా మంచిగా ఉండేటువంటి పరిస్థితి తన సహోదరుల్లో కనపడదు. దేవుని బిడ్డలారా, వారు ఏవైనా చెడుతనం చేస్తే ఆ చెడుతనమునంతా కూడా తండ్రి దగ్గరికి మోసుకుని వచ్చేవాడంటండి. ఎవరంటే యోసేపు. ఎవరైనా చెడు చేస్తూ ఉంటే, ఎవరైనా చెడు మాట్లాడుతూ ఉంటే, ఎవరైనా చెడు చూస్తూ ఉంటే యోసేపుకి ఎంత మాత్రం ఇష్టం ఉండేది కాదండి. దేవుని బిడ్డలారా, గమనించండి. వాళ్ళని గూర్చి చాలా బాధపడేవాళ్ళు. ఈరోజు చాలా సందర్భాల్లో మనం ఆలోచించాలి ఒక విషయాన్ని. మనం దేవుని బిడ్డలం కాబట్టి ఎవరైనా చెడును గూర్చి మాట్లాడుతూ ఉంటే, చెడును గూర్చి వింటూ ఉంటే, ఏదైనా చెడును చూస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా, మనము వారికి కొన్ని విషయాలు తెలియపరచాలి. యోసేపు వలె. యోసేపు లోక సంబంధమైనటువంటి పాపాన్ని ద్వేషించేవాడు, లోక సంబంధమైన క్రియలను ద్వేషించేవాడు, లోక సంబంధమైనటువంటి ప్రతిదానిని కూడా ద్వేషించేవాడు. కాబట్టి యోసేపు అంటే తల్లిదండ్రులకు చాలా ఇష్టమండి. కనుక విచిత్రమైనటువంటి ఒక నిలువుటంగిని కుట్టించి యోసేపుకి తొడిగించినట్లు దేవుని వాక్యం చెప్తుంది. నిలువుటంగి దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే అభిషేకానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, గమనించండి. మన ప్రవర్తన మంచిదైనప్పుడు, మన క్రియలు మంచిదైనప్పుడు, మన మాటలు మంచివైనప్పుడు, మన నడవడిక, మన జీవితం మంచిదైనప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. దేవుడు మనకు కావలసినటువంటి ప్రతి అవసరతను కూడా తీర్చి మనల్ని ముందుకు నడిపించగలిగినటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, గమనించండి. యోసేపు చిన్న వయసులోనే తల్లిదండ్రుల యొక్క ఆప్యాయతను పొందుకోవడానికి గల కారణం ఏంటి? యోసేపు చిన్న వయసులోనే దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంటంటే తన జీవితాన్ని తాను కంట్రోల్ చేసుకోగలిగాడు. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళినప్పటికీ వారి జీవితాన్ని వారు కంట్రోల్ చేసుకోలేరండి. కనుదృష్టిని కంట్రోల్ చేసుకోలేరు, మాటను కంట్రోల్ చేసుకోలేరు, నడవడికను కంట్రోల్ చేసుకోలేరు. ఏ విషయంలో కూడా కంట్రోల్లో ఉండలేరండి. ఏదో ప్రార్థనకి వెళ్తున్నాం అన్న పేరు చెప్పిన ప్రార్థనకి వెళ్తూ ఉంటారు, అంతేనండి. దేవుని బిడ్డలారా, గమనించండి. అలా ఉండడానికి వీల్లేదు. మనం పరిశుద్ధంగా జీవించాలి యోసేపు వలె, నీతిగా జీవించాలి యోసేపు వలె. యోసేపు యొక్క సహోదరులు లోక సంబంధంగా జీవిస్తున్నారు, అడ్డమైన దారుల్లో బ్రతుకుతూ ఉన్నారు. వారు ఏదైనా చెడు చేస్తే యోసేపుకి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే యోసేపు నీతిమంతుడు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి, దేవునికి ఇష్టమైన వాడు కాబట్టి ఎవరైనా
లోక సంబంధంగా జీవిస్తే ఎంత మాత్రం కూడా తట్టుకోలేకపోయేవాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని బిడవు కాబట్టి నీ కుటుంబంలో ఎవరైనా అపవిత్రంగా జీవిస్తూ ఉంటే వారికి కొన్ని విషయాలు దేవుని గురించి చెప్పి దేవునిలోనికి నడిపించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. నీవు, నేను, మనము అందరం యేసేపు వలె జీవించలాగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడి చిన్న మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి. ఎంతమంది అయితే ఈ వాక్య సందేశాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబాలను మీరు బలపరిచి అభిషేకించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ సేవకుడిగా ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారి వారి జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక, మహత్కార్యాలు జరుగునుగాక, శక్తివంతమైన కార్యాలు జరుగునుగాక. మీరే కృప చూపి సహాయం చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.